అధ్యాయం 49. ఆ సమయంలో ఇజ్రాయేలు పిల్లలు యెహోవాను విచారించడం మొదలుపెట్టి, మనమందరం చీట్లు వేద్దాం, సేనేజులాగా మనల్ని ఎవరు పరిపాలించగలరో చూద్దాం. బహుశా మన బాధల నుండి మనల్ని విడిపించగల వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఎందుకంటే ప్రజలు యువరాజు లేకుండా ఉండటం మంచిది కాదు. వారు చీట్లు వేశారు, ఎవరూ దొరకలేదు. మరియు ప్రజలు చాలా దుఃఖించి ఇలా అన్నారు, ప్రభువు మన మాట వినడానికి అర్హులు కాదు, ఎందుకంటే ఆయన మనకు సమాధానం ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మనం గోత్రాల వారీగా చీట్లు వేద్దాం, ఎందుకంటే దేవుడు తనకు అర్హులైన వారితో సమాధాన పడతాడని మనకు తెలుసు. వారు గోత్రాల వారీగా చీట్లు వేశారు, కానీ ఏ గోత్రం మీద చీట్లు రాలేదు. ఇజ్రాయేలీలు ఇలా అన్నారు, మనలో ఒకరిని ఎన్నుకుందాం, ఎందుకంటే మనం కష్టంలో ఉన్నాము, ఎందుకంటే దేవుడు తన ప్రజలను అసహ్యించుకుంటున్నాడని మరియు ఆయన ఆత్మ మనపై అసంతృప్తిగా ఉందని మేము గ్రహించాం. అప్పుడు నేతేజు అనే వ్యక్తి ఇలా అన్నాడు, మనల్ని ద్వేషించేవాడు కాదు, మనల్ని మనం ద్వేషించుకున్నాం. దేవుడు మనల్ని విడిచిపెట్టాలి, కాబట్టి మనం చనిపోయినా ఆయనను విడిచిపెట్టకూడదు. కానీ ఆశ్రయం కోసం ఆయన దగ్గరికి పారిపోదాం, ఎందుకంటే మనం మన దుష్ట మార్గాల్లో నడిచాము మరియు మనల్ని సృష్టించిన వాడిని తెలుసుకోలేదు. కాబట్టి మన కుట్ర వ్యర్థం అవుతుంది, ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడని, తన ప్రజలను అన్ని తరాలకు ద్వేషించడని నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు బలంగా ఉండండి మరియు మనం మళ్ళీ ప్రార్థన చేసి పట్టణాల వారీగా చీట్లు వేద్దాం, ఎందుకంటే మన పాపాలు విస్తరించినప్పటికీ ఆయన దీర్ఘశాంతం విఫలం కాదు. వారు పట్టణాల వారీగా చీట్లు వేశారు మరియు ఆర్మాతేముపై చీట్లు పడింది. ప్రజలు ఇలా అన్నారు, అర్మాతేం ఇజ్రాయేలు నగరాలన్నిటికంటే నీతిమంతురాలిగా ఎంచబడిందా? అన్ని పట్టణాల కంటే ఆమెను ఇలా ఎంచుకున్నాడా? మరియు ప్రతి ఒక్కరూ తన పొరుగువారితో ఇలా అన్నారు, చీట్లు వేసి వచ్చిన అదే పట్టణంలో మనం మనుషుల వారీగా చీట్లు వేద్దాం. మరియు వారు పురుషులచే చీట్లు వేశారు, ఎల్కానా తప్ప మరెవరూ దానికి పట్టలేదు, ఎందుకంటే చీటి అతని మీదకు పడింది. జనులు అతన్ని తీసుకుని వచ్చి, నీవు వచ్చి మా మీద పరిపాలించుము అని చెప్పగా, ఎల్కానా జనులతో ఇట్లనెను, నేను ఈ జనుల మీద అధిపతిగా ఉండలేను. మీ మీద ఎవరు అధిపతిగా ఉండగలరో నేను తీర్పు చెప్పలేను. నా పాపములు నా మీద పడి చీట్లు నా మీద పడితే మీరు నన్ను అపవిత్రపరచకుండానట్లు నన్ను నేనే చంపుకొందును, ఎందుకంటే నా పాపముల నిమిత్తమే నేను చనిపోవాలి. ప్రజల బరువును మోయకూడదు. తమపై నాయకత్వం వహించడం ఎల్కానా ఇష్టం లేదని ప్రజలు గ్రహించినప్పుడు వారు మళ్ళీ ప్రభువుని ఇలా ప్రార్థించారు, ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా, శత్రువు విషయంలో నీ ప్రజలను ఎందుకు విడిచిపెట్టావు? శ్రమ సమయంలో నీ స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం చేశావా? చీట్లు వేసినవాడు కూడా నీ ఆజ్ఞను నెరవేర్చలేదు, కానీ ఇది మాత్రమే జరిగింది. ఆ చీటి బయటకు దూకింది, అతని మీద మరియు మాకు ఒక రాజు ఉన్నాడని మేము నమ్మాం, మరియు ఇదిగో అతను కూడా చీటితో పోరాడుతున్నాడు. మనం ఇంకా ఎవరిని అడగాలి లేదా ఎవరి దగ్గరకు పారిపోవాలి? మరియు మన విశ్రాంతి స్థలం ఎక్కడ ఉంది? ఎందుకంటే మీరు మా పితరులతో చేసిన శాసనాలు నిజమైనవి అయితే నేను మీ రాజ్యాన్ని విస్తరింపజేస్తాను. అప్పుడు దేవుడు వారితో ఇలా అన్నాడు, నేను మీ దుష్టక్రియలకు ప్రతిఫలం ఇచ్చినట్లయితే మీ ప్రజల మాట నేను వినకూడదు. నా పేరు మీకు పెట్టబడింది కాబట్టి నేను ఏమి చేయాలి? ఇప్పుడు మీకు చీటి పడిన ఎల్కానా మీ మీద పరిపాలించలేడని, అతని కుమారుడు అతని నుండి పుట్టేవాడని మీకు తెలుసు. అతను మీపై అధిపతిగా ఉండి ప్రవచిస్తాడు. ఇక మీదట చాలా సంవత్సరాల పాటు మీకు రాజు లేకపోవడం ఉండదు. అప్పుడు ప్రజలు, ఇదిగో ప్రభు, ఎల్కానాకు 10 మంది కుమారులు ఉన్నారు, వారిలో ఎవరు రాజు అవుతారు లేదా ప్రవచిస్తారు అని అన్నారు. మరియు దేవుడు ఇలా అన్నాడు, పెనెన్నా కుమారులలో ఎవరు ప్రజలపై అధిపతిగా ఉండలేరు, కానీ నేను అతనికి భార్యగా ఇచ్చిన గొడ్రాలైన స్త్రీ నుండి పుట్టినవాడు నా ముందు ప్రవక్తగా ఉంటాడు. నేను ఇస్సాకును ప్రేమించినట్లుగానే నేను అతనిని ప్రేమిస్తాను, మరియు అతని పేరు ఎప్పటికీ నా ముందు ఉంటుంది. మరియు ప్రజలు ఇలా అన్నారు, ఇదిగో మనల్ని ద్వేషించే వారి చేతిలో నుండి మనల్ని విడిపించడానికి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడేమో. మరియు ఆ రోజున వారు సమాధాన బలులు అర్పించి తమ ఆజ్ఞల ప్రకారం విందు చేసుకున్నారు. అధశుచిలు మొదలైనవి. చీటి బయటకు వచ్చింది. సుపర్యులాలైట్ ఈ వచనాలలో చాలాసార్లు కనిపించే ఈ పదం ఎల్కానాపై పడిన చీటి అసాధారణమైన రీతిలో చీట్ల కోసం రిసెప్టాకిల్
నుండి బయటకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. కనీసం చీట్లు వేయడం గురించి ప్రస్తావించే ఇతర భాగాలలో ఇది కనిపించదు. శత్రు విజయంలో క్వేర్, విక్టోరియా, ఇనిమికోరం, డెరెలీ, పిస్లీలో విక్టోరియాలో పూర్తిగా కోసం ఇబ్రూయిజం అని అనుకోవడం సహజం, మరియు ఇనిమికోరంని గ్లోస్గా విస్మరించాలి. అయితే ఈ పదబంధం తదుపరి నిబంధనలలో కానీ ఇది మాత్రమే వచ్చింది మొదలైనవి.